నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ఆర్సీపీ స్థాపించి 14 ఏళ్లు దాటి 15వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంటి దగ్గర, అంటే అంతకుముందు చూసుకుంటే గతంలో కొన్ని కోట్లు వెచ్చించి ఆవిర్భావ దినోత్సవం ఎలా చేశాడనేది అందరికీ తెలిసిందే. అయితే తను మాట్లాడినటువంటి మాటలు ఏంటి, ఈ 15 సంవత్సరాల్లో తను చేసినటువంటి ఒక ఘనతలేంటి అనేది చెప్పుకోవడం వదిలేసి ఇక్కడ కూడా కూటమి భజన అయితే చేస్తూ వస్తున్నారు. మొత్తానికి జగన్ ఏం మాట్లాడనేది చాలా క్లుప్తంగా మీకు ఒక 4-5 పాయింట్లు చెప్తాను. తను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పార్టీ పుట్టింది ప్రజల కష్టాల్లోంచట, రెండోది వచ్చేసి వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అట, దాని తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవడం మనకేమి కొత్త కాదు, దాదాపు 15 ఏళ్ళు, అంటే దాదాపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీ పెట్టిన తర్వాత 15 ఏళ్లలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో కూర్చున్నాం. సో ఇది అలవాటు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని అయితే చెప్తున్నారు. ఇంకెప్పుడు కూడా మనం హోదాలోకి రాలేదని చెప్పి. రెండోది చూసుకుంటే, మళ్ళీ కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకొకసారి 4 సార్లు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, ఎన్నికలు వచ్చేస్తాయి అని చెప్పి అంటున్నారు. మొత్తానికి కళ్ళు మూసుకునే ఉంటున్నారు వాళ్ళు. మొన్న కూడా చూసాం మనం, కొడాలి నాని కూడా మమ్మల్ని పీకేశారుగా, మేము ఇంకెందుకు అని చెప్పి కళ్ళు మూసుకుంటున్నారు వాళ్ళు. అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఇంట వైసీపీకి సంబంధించిన మంచే మనకు కనిపిస్తుంది, కాలర్ ఎగరేసుకొని ప్రతి ఇంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అందుకే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు వచ్చారని కూడా ప్రజలైతే అడుగుతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ చెప్పిందే చేస్తుంది అని చెప్పారు, అందుకే ప్రజలు కూడా చెప్పిందే చేస్తారని చెప్పేసి అన్నట్టుగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ఈరోజు వచ్చేసి విద్యార్థులకు సంబంధించి యాదృచ్ఛికంగా అనుకోకుండా 15 ఏళ్ల సందర్భంగా, అంటే ఆవిర్భావ దినోత్సవం రోజే నేను యువత పోరు పెట్టడం అసలు అనుకోలేదు, యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పి అంటున్నారు. కానీ జగన్కి షాక్ ఇచ్చేలాగా ఏదైతే విశాఖకు సంబంధించి నిరసన తెలియజేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పూర్తిగా వెన్నుపోటు పొడిచారని చెప్పి చెప్పుకోవాలి జగన్కి. ఎందుకంటే ఒకసారి నేను చాలా క్లారిటీగా మీకు వినిపిస్తాను, మీకు చూపిస్తాను కూడా. ఈ వీడియో చూడండి. వైసీపీకి సంబంధించినటువంటి యువత పోరుబాటుకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, సో మీరు చూశారు కదా ఈ వీడియోని. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అంటున్నారు. మొత్తానికి జగన్కి యువత వెన్నుపోటు పొడిచేసిందా? మొత్తానికి వాళ్ళకున్న 11 స్థానాలు కూడా ఇక్కడ లేవని చెప్పి అనుకోవాలా? సో చూద్దాం. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. జగన్కి సంబంధించి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అనగానే ఖచ్చితంగా మనం చూసుకుంటే 11 స్థానాలకి పడిపోయాడు, మనందరికీ తెలుసు. అది కాక వైఎస్ రాజశేఖర రెడ్డికి కొడుకు, అది కూడా తెలిసిందే. అయితే గతంలో ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత పార్టీకి సంబంధించి తనకున్న చిత్తశుద్ధి ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం అంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దాదాపు ఇప్పుడు ఈరోజు 12వ తారీఖు, 14వ తారీఖున పిఠాపురంలో దాదాపు జనసేనకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. కొంత లక్షలాది మంది రాబోతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, ఇక జగన్కి ఉంది 151 స్థానాల నుంచి 11 స్థానాలు, ఈ 15 నెలల్లో 11 సీట్లకు పరిమితమయ్యాడు. వెనకున్న గెస్టులు కూడా ఓన్లీ 10 మందే ఉన్నారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏం చెప్తారు? అసలు ఈ పార్టీ ఎలా పుట్టింది, ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడి నుంచి పార్టీలోకి ప్రవేశించాడు అంటే, తండ్రి చనిపోయినప్పుడు శవరాజకీయం చేశాడు. శవాన్ని అక్కడ పెట్టి సంతకాల సేకరణ చేసి డైరెక్ట్గా అసలు ఈ ముద్దులు పెట్టటాలు, ఈ జనంలోకి వెళ్ళటాలు, ఈ పాదయాత్రలు ఇవేమీ లేకుండా సింహాసనం అధిష్టానం చేద్దాం అనుకున్నాడు. జరగకుండా చేశారు అప్పుడు సోనియా గాంధీ గారు. ఆవిడ గట్టిగా ఇతని గురించి తెలుసు, ఎన్నోసార్లు రాజశేఖర రెడ్డి బాధపడటం కానీ, వివేకానంద రెడ్డి బాధపడటం కానీ, ఇతని విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇతను చేసిన పనులు దోచుకోమని చెప్పటం, డబ్బులు కావాలి అని చెప్పటం, ఇవన్నీ ఇతను ఇక్కడ పనికిరాడు ఆంధ్రాలో, ఎప్పుడు నువ్వు బెంగళూరులోనే ఉండని చెప్పినవైనా అప్పట్లో రాజశేఖర రెడ్డి, అది ప్రతి ఒక్కరికి తెలుసు. అతను వైఖరి ఎలా ఉండిద్ది, అతని ఆలోచన విధానం ఎలా ఉండిద్ది అంటే, సడన్గా ఇతను అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవటం, తర్వాత ఇవన్నీ కూడా ఇతను శవరాజకీయం చేయటం, దానికి కాంగ్రెస్ మద్దతు తెలియకపోవటం, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో శివకుమార్ అనే వ్యక్తి ఈ పార్టీని స్థాపించటం, అతనికి ఇతను మద్దతు ఇచ్చినట్లుగా ఇచ్చి పార్టీలోనే ఉండి, దానికి అతన్ని ఏదో కాంగ్రెస్కి ఓటెయ్యండి అని, ఎక్కడ బీజేపీ వాళ్ళకి ఓటెయ్యొద్దు అని ఏదో వ్యతిరేకంగా మాట్లాడాడు, తెలంగాణలోనే ఎక్కడో ఒక చోట మాట్లాడాడు అన్న విధంగా తీసుకువచ్చి సస్పెండ్ చేయించాడు పార్టీ నుంచి.
ఇతను దాన్ని అధికార పగ్గాలు ఇతను చేపట్టాడు పార్టీకి సంబంధించినంత వరకు. అసలు ఎవరి దగ్గర వీళ్ళకి ఎప్పుడు ఇంతే. ఇప్పుడేమో ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కుంటున్నాడు, అప్పుడేమో అతని దగ్గర నుంచి పార్టీనే లాక్కున్నాడు. వీళ్ళు ఎంతసేపటికి లాక్కోవటం, అడుక్కోవటం, ఇంకా ఇంకోటి అంటారు పీక్కోవటం అని. వీళ్ళకి తెలిసింది ఇవే పదాలు. ఈ విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న జైలు ఖైదీ. ఇతను రాష్ట్రంలోకి వచ్చి ఏం చెప్పాడు, ప్రజలందరినీ కూడా నమ్మించాడు. మీరన్నట్లుగా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వెళితే తెలుస్తుంది నా పరిపాలన ఎలా ఉందో అని అన్నాడు. అందుకనే కదా వీళ్ళు గడప గడపకి ప్రోగ్రాం పెడితే ఏం చేశారండి, తన్ని తరిమేశారు, కొట్టబోయారు, పరిగెత్తి పారిపోయారు వీళ్ళ ఎమ్మెల్యేలందరూ. అది వాళ్ళు చేసింది 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజలకి. అది ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు ఏ విధంగా జరిగిందని. అందుకనే ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. అదే మనం చూసుకుంటే ఎన్నోసార్లు వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రతి ఇంట మేము చేసిన మంచి కనిపిస్తుంది, ప్రతి ఇంట్లో మంచే మేము చేశాము, అందరూ కూడా ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో కాలర్ ఎగరేసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ప్రతి ఇంట్లో స్టిక్కర్ కావచ్చు, స్కూల్ బెల్ట్లు కావచ్చు, అదేవిధంగా సర్వే రాళ్ళపైన కావచ్చు, పాస్ పుస్తకాలపైన కావచ్చు, ఆఖరికి కోడిగుడ్డ మీద కావచ్చు, అదేవిధంగా చిక్కీల మీద కావచ్చు, ఇలా అన్నీ వేస్తుంటే ఇంతకుముందు మాట్లాడుతున్న లక్ష్మీ పార్వతి కూడా ఏదో చాలా చిన్న బొమ్మ వేసుకుంటే తప్పేంటి అని మాట్లాడుతుంది. మొత్తానికి వీళ్ళకి తప్పేంటి అనేదే అలవాటైంది. నిజంగా ప్రతి ఇంట మంచి జరిగితే 151 స్థానాల నుంచి 11 స్థానాలు ఎందుకు వచ్చాయంటారు? లక్ష్మీ పార్వతికి ఏం తెలుసు అండి, ఇంత చిన్న బొమ్మేగా ఉంది. నేను అదే మాట్లాడితే ఏమనిద్ది, నందమూరి తారక రామారావు గారి భార్యనని చెప్పిద్ది. ఏం చేసింది మరి, ఆ విగ్రహాలన్నీ ధ్వంసం చేస్తుంటే ఎక్కడుంది ఈవిడ పెద్ద తలక మాసింది, రాష్ట్రానికి అసలు పనికిరాంది. ఈవిడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుంటే అందరికి కూడా నవ్వొస్తుంది. నీ గురించి నువ్వు చూసుకోమ్మా, ఫస్ట్ నీకు మాట్లాడే హక్కు లేదు, నువ్వు భర్త పెట్టిన పార్టీలో నువ్వు మంచితనం అయితే దాంట్లో ఉండు, వాళ్ళు నీతో వాళ్ళకి సరిపడట్లేదు, అయినా సరే నువ్వు దాన్ని కాపాడుకునే ఉద్దేశం ఉంటే ఉండాలి. నువ్వు వచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత చిన్న బొమ్మేగా అంటే అతను చేసిన అరాచకాలు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఇంటికి వెళితే ఏం తెలుస్తుందంటే, అమర్నాథ్ గౌడ అనే వ్యక్తిని, చిన్న అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి, ఆ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, సజీవ దహనం చేశారు. అది ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కథ. దళితుడు డాక్టర్ సుధాకర్, అతనిది ఒక గాథ. తల్లి ఈ రోజు పాపం బిడ్డలేక విలవిల్లాడిపోతుంది, ఆవిడ చివరి క్షణాల్లోకి వచ్చింది. అదొక భయంకరమైన సిచ్యువేషన్. ఇటు చూస్తే సొంత బాబాయిల్ని చంపేశాడు. ఆ చెల్లికి ఇంతవరకు న్యాయం లేదు. అసలు ఆ కేసుకి ఇంతవరకు కూడా ఇది స్టాప్ అనేది లేకుండా చేసేశారు. సొంత తండ్రి రాజకీయ పెట్టే శవాన్ని రాజకీయం చేశాడు. ఒకవైపు తల్లి చెల్లి వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఆస్తి లాగేసు, సొంత ఇంట్లోనే ఈయన స్టోరీ ఇంత పెద్దదుంది. వాళ్ళంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు అని చెప్తున్నారు. ఈయన ఇంకా ప్రతి ఇంటికి ఏం చేశాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు అనంతబాబు, అక్కడ వచ్చేసి డ్రైవరు దళితుడు సుబ్రహ్మణ్య అని చెప్పి డోర్ డెలివరీ ఇచ్చాడు. ఇంటింటికి స్టోరీ ఉంది. వీళ్ళు ప్రతి ఎమ్మెల్సీని, ఎమ్మెల్యేని, ఎంపీని ఒక రాక్షసుల్లాగా తయారు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అమరావతి రైతుల్ని ఈ రోజున వాళ్ళ పాపం వీళ్ళని పట్టి కుడుపుతుంది. అది మాత్రం తథ్యం, జరిగి తీరుతుంది. ఎందుకంటే అంత భయంకరంగా ఇప్పుడు దేశానికి వెన్నెముక రైతు, ఆ రైతుల్ని దారుణంగా హింస పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధానిగా పనికిరాదు, ఒకప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు. వీళ్ళదంతా ఇదే మడిమ తిప్పం మాట తప్పం అంటారు, చేసేయన్నీ కూడా మడని తిప్పటాలే మాట తప్పటాలే, అది తప్పించి ఇంకేం లేదు. అప్పుడు అలా మాట్లాడాం, అప్పుడు పరిస్థితులను బట్టి అలా మాట్లాడాం, ఇప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి, అందుకని ఇలా మాట్లాడతాం అని చెప్తారు. వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమైంది. 5 సంవత్సరాలు చూశారు, ఇంకా చాలు బాబు, బై బై జగన్ అని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున పెట్టాడు పోర్ అని చెప్పేసి, యువత పోర్ అని. నువ్వు 4,500 లక్షల రూపాయలు బకాయిలు పెట్టాడు, కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి అవి? ఇప్పుడు 780 కోట్లు కూటమి ప్రభుత్వం లోకేష్ గారు చెల్లించారు విద్యాశాఖ మంత్రిగా ఉండి. ఇంకా ఎంత ఉందండి? అవన్నీ ఎవరు తీరుస్తారు? నువ్వు పెట్టేళ్ళ అప్పులకి, నువ్వు చేసిన దౌర్జన్యాలకి, ఇవన్నీ కూడా నష్టం ఎవరు పోయింది? ఈరోజు రాష్ట్ర ప్రజలు పోయారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెల్లిస్తుంది? కూటమి ప్రభుత్వం. ఈ రోజు వాళ్ళంతా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం సిగ్గుపడాలి. ఇప్పుడు మనకు 11 వచ్చినా కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా మాట్లాడుతున్నాడంటే అతను ఏ విధంగా ఆలోచిస్తున్నాడు? ఇంకా నేను ఏదో చేస్తాను, ప్రజల్ని నమ్మబలికిస్తాను, ప్రజల్ని ఇంకా కూడా ఏదో విధంగా బలిపశువులను చేద్దామని చూస్తున్నాడేమో. ప్రజలు మేల్కొన్నారు కాబట్టి మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. నీ ఆటలు ఇంకా సాగవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గురించి. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి శివకుమార్ గారు స్థాపిస్తే అక్కడ కబ్జా పెట్టి పార్టీ లాక్కోవడం ఇదొక దౌర్జన్యం. అయితే దాదాపు తను హయాంలోకి వచ్చిన తర్వాత 2019లో ఏదైతే ప్రజావేదిక అన్న దాన్ని కూడా కుప్పకూల్చేయడం కావచ్చు. దీని తర్వాత తల్లి గారు ఎవరైతే తను గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఒక దగ్గర ఇదే ఆవిర్భావ దినోత్సవం టైంలో కంట తడి పెట్టుకొని తనతో రాజీనామా చేయించడం కావచ్చు. ఖచ్చితంగా కంప్లీట్గా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నేళ్ళు అయితే ఉంటుందో అన్నేళ్ళకి జగనే పూర్తి అధినాయకుడు అని చెప్పేసి ఏదైతే పెట్టుకోవడం, దాని మీద మళ్ళీ ఏదైతే పార్లమెంటు ఎలాగా ఉండకూడదు, ఒక పార్టీకి సంబంధించి ఎవరి పేరు ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సొంత తల్లిని కావచ్చు, చెల్లిని కావచ్చు, అటు బాబాయిని కావచ్చు, ఇటు తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఎంతోమంది కొన్ని కోట్లకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఇంకా ఇవ్వలేదని చెప్పేసి సొంత నియోజకవర్గంలోనే తనకు ఎదురుబాటు. అదిగాక ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అసెంబ్లీకి రాకుండా ఉండడం కావచ్చు, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పేసి మెడలు ఉంచుతానని చెప్పేసి ఎవరు వెళ్ళి మెడలు ఉంచారో మనం చూస్తూ వస్తాం. మొత్తానికి నిజంగా ఆ వైసీపీ పార్టీ గురించి ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముందండి వీళ్ళది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వీళ్ళు 2019 నుంచి 24 వరకు ప్రజల పడ్డ కష్టాలే వీళ్ళకి. వీళ్ళు చేసిన పనులు అరాచకమైన పరిపాలన ఈ రోజున చూస్తూ ఉన్నాం. 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే గొప్పగా ఏమీ లేదు. తల్లికి, చెల్లికి, బాబాయ్ కూతురికి ఎవరికీ లేదు. రాష్ట్రానికి చేయని వాళ్ళు, ఇంట్లో చేయకుండా ఈ రోజున మళ్ళీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు, వాళ్ళు చేసిన అప్పులు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మీద రుద్ది మళ్ళీ కొత్తగా ఫీజు పోరంటాడు, యువత పోరంటాడు, ఇంకోటి అంటాడు, రైతులకి నేను అండగా నిలబడతానంటాడు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు మరి? అప్పుడేం పట్టించుకోకుండా వదిలేసావు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. ఇతను పోలీసుల్ని అలానే మాట్లాడాడు. చట్టానికి కానీ గౌరవం ఇవ్వలేదు, పోలీసులకు గౌరవం ఇవ్వలేదు, ప్రజలకి ఇవ్వలేదు, ప్రజాప్రతినిధులకి ఇవ్వలేదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ యువత పోరని పెడితే మనం చూసాము. వచ్చేసి అక్కడ జయధ్వానాలు ఎవరికి ఇచ్చారంటే కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఈయన దేనికి పనికిరాని వ్యక్తిగా పక్కన పెట్టడం తప్పించి, సొంత నియోజకవర్గంలో ప్రజలు నిన్ను గెలిపిస్తే వాళ్ళ తరపున అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలంటే నీకు ప్రతిపక్ష హోదా కావాలి. ఆ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు నీకు? అంటే ఇన్ని అరాచకాలు చేసావన్నా, ఇన్ని దోపిడీలు చేసావనా, ఇన్ని దౌర్జన్యాలు చేసావనా? ఒక తండ్రి చావుతో, బాబాయి చావుతో ఆ రక్తపు మడుగుల్లో ఈయన ఒక సింహాసనం మీద కూర్చున్నాడు. పార్టీ ఆ వాళ్ళ యొక్క గుర్తుగా ఉంటుంది తప్పించి ఇతను గొప్పేమీ అక్కడ లేదని రాష్ట్రం అంతా తెలుసు ఈ రోజున. సో చూద్దామండి, మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు యువత భారీ షాక్ అయితే ఇచ్చారు. పూర్తిగా వెన్నుపోటనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏం జరుగుతుంది అనేది చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.